వెల్కమ్ టు వన్ టీవీ స్పెషల్ ఫోకస్. 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా, 15 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా, 28 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 3 పదుల వయసులోనే ముఖ్యమంత్రిగా, దాదాపు 4 దశాబ్దాలకు పైగా రాజకీయ రంగంలో తిరుగులేని మహారాజులా వెలుగొందుతున్నారు. ఎన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్న ఆయనకి సెప్టెంబర్ 1 ఎంతో ప్రత్యేకం. ఇంతకు ఎవరు ఆయన తెలుసుకోవాలని ఉందా? లెట్స్ వాచ్ నౌ. ప్రతి ఒక్కరికి జీవితంలో ఏదో ఒక క్షణమో రోజో గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంటుంది. సాధారణంగా ప్రతి ఒక్కరూ పుట్టినరోజు లేకుంటే పెళ్లి రోజు అంటూ గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. లేకపోతే ఫలానా రోజున తనకు కలిసి వచ్చిన రోజని చెప్పుకుంటూ ఉంటారు. అయితే 1995 సెప్టెంబర్ 1న చంద్రబాబు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణం చేశారు. ఎన్టీఆర్ మరణానంతరం సొంత మెజారిటీతో పార్టీ అధ్యక్షుడై ప్రజల ఆమోదం పొంది ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన రోజు అది. అందుకే టీడీపీ శ్రేణులు 30 సంవత్సరాల వేడుకలు జరిపేందుకు సిద్ధమవుతున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీలా చంద్రబాబు, 30 ఇయర్స్ పాలిటిక్స్ అని టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. అంతకుముందు చంద్రబాబును విమర్శించిన నోళ్లన్నీ ఒక్కసారిగా మూగబోయాయి. మహానటుడు ఎన్టీఆర్ వల్లనే కాలేకపోయినా ప్రజాపాలన చంద్రబాబు జనాన్ని ఎలా మెప్పిస్తారని అనుకున్నారు. తర్వాత తెలిసింది చంద్రబాబు పాలన దక్షత, ఆయన విజనరీ. సాంకేతిక అంశాలపై ఆయనకున్న పట్టు అన్ని చూసి అంతా ఆశ్చర్యపోయారు. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి సీఎం అయిన చంద్రబాబు రెండో పర్యాయం 1999లో జరిగిన ఎన్నికలలోనూ ప్రజాభిమానాన్ని కూడా పొందగలిగారు. రెండో పర్యాయం కూడా మెప్పించారు. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీకి జీవం పోశారు. ఇక వైఎస్ ప్రపంచం ముందు తెలుగుదేశం పార్టీ నిలవలేకపోయింది. వైఎస్ తన సంక్షేమ పథకాలతో వరుసగా 2 పర్యాయాలు అంటే 2004, 2009లోనూ ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2గా విడిపోవడం, తర్వాత వైఎస్ హవాతో ఇక వైఎస్ జగన్ విభజిత ఆంధ్రకు సీఎం కావడం తెలిసిందే. రెండోసారి 175 సీట్ల అత్యధిక మెజార్టీతో మరోసారి సీఎం అవుతారని చెప్పిన జగన్ కు మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో జలకిచ్చారు. అందుకే ఈసారి తెలివిగా ప్లాన్ చేశారు. అటు మోడీని, ఇటు పవన్ కళ్యాణ్ ని కలుపుకొని కూటమి ఏర్పాటు చేశారు. సీట్ల ఒప్పందంలోనూ ఎవరికి ఇబ్బంది లేకుండా మాస్టర్ ప్లాన్ తో ముందుకెళ్లారు.
దేశంలోనే అత్యంత రాజకీయ అనుభవం కలిగిన నేతగా చంద్రబాబు గుర్తింపు పొందారు. తలుచుకుంటే ఇండియా కూటమిని కలుపుకొని ప్రధాని అయ్యే అర్హత కూడా పొందేవారు. మొదట్లో చంద్రబాబును విభేదించిన మోడీకి ప్రస్తుతం చంద్రబాబే తనకు ఆసరా అయ్యారు. కేంద్రంలో చంద్రబాబు సహకారం లేకుంటే మోడీ సంకీర్ణ ప్రభుత్వం సైతం ఏర్పాటు చేయలేకపోయేవారు. అందుకే మోడీ చంద్రబాబు నాయుడికి ప్రస్తుతం చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. చాలా సందర్భాల్లో బాబు సలహాలు, సూచనలు తీసుకున్నారు. ఏది ఏమైనా చంద్రబాబు తన జీవితంలో పెనుమార్పు తీసుకువచ్చిన సెప్టెంబర్ 1ని మర్చిపోరు. సెప్టెంబర్ 1 చంద్రబాబు కెరీర్ కు టర్నింగ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.